నమస్కారం. ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం. నేను దేవి బోలిశెట్టి. ఈ వీడియోలో మనం మన లక్ష్యాన్ని గుర్తించడం ఎలా అనే విషయం గురించి తెలుసుకుందాం. నేను పెరిగి పెద్దవుతున్నప్పుడు మా నాన్నగారు నాకు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అవేమిటంటే, అమ్మాయి, నువ్వు పుట్టినప్పుడు నిన్ను చూసి అందరూ నవ్వుకున్నారు, చాలా సంతోషించారు. కానీ నువ్వు చాలా ఏడ్చావు. నువ్వు ఎలాంటి జీవితం గడపాలంటే, నువ్వు మరణించినప్పుడు ఈ లోకమంతా ఏడవాలి, నువ్వు చాలా సంతోషంగా ఉండాలి. జీవితం అంటే ఏమిటో మరిచిపోయిన యుగంలో మనమంతా జీవిస్తున్నాం. మనం సునాయాసంగా ఒక మనిషిని చంద్రమండలానికి పంపించగలం. కానీ కొత్తగా మన పక్కకు చేరిన పొరుగువారిని పలకరించడానికి మాత్రం వెళ్ళలేకపోతున్నాం. మనం గురి తప్పకుండా ప్రపంచం మూలలకు క్షిపణిని పంపగలం. కానీ మన పిల్లలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాం. మనకు పరస్పరం పలకరించుకోవడానికి ఈమెయిల్స్, ఫ్యాక్స్, ఫోన్లు అన్నీ ఉన్నాయి. కానీ మనిషికి ఇప్పుడున్నంత దూరం ఎప్పుడూ లేదు. మనకు మన మానవ జాతితోనే సంబంధం పోయింది. మనకు మన లక్ష్యంతో కూడా సంబంధం పోయింది. మనకు అతి ముఖ్యమైన విషయాలను కూడా మనందరం విస్మరిస్తున్నాం. నేను మీ అందరినీ సగౌరవంగా ఒక ప్రశ్న అడుగుతాను. మీరు మరణించినప్పుడు ఎవరైనా ఏడుస్తారా? ఈ భూమండలంపై నడుస్తున్నప్పుడు మీ ఉనికి ఎంతమందిని తాకగలదు? మీ తర్వాతి తరాలను మీరు ఎంతవరకు ప్రభావితం చేయగలరు? మీ ఊపిరి ఆగిపోయే నాటికి మీరు ఎలాంటి వారసత్వాన్ని మిగల్చగలరు? నా జీవితం ద్వారా నేను నేర్చుకున్న గుణపాఠం ఏమిటంటే, మనం జీవితాన్ని చేజిక్కించుకోకపోతే జీవితమే మన మీద పెత్తనం చేస్తుంది. మనకు తెలియకుండానే రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారిపోతాయి. కొంతకాలానికి అంతా పూర్తయిపోతుంది. జీవితాన్ని సగమే అనుభవించామన్న విచారం మన మనస్సులో గూడు కట్టుకుంటుంది. ఒక వ్యక్తి మరణశయ్యపై ఉండగా ఎవరో అతనిని అడిగారట, నీకు మళ్ళీ నీ జీవితం లభిస్తే ఏం చేస్తావు నువ్వు అని. అతను చాలాసేపు ఆలోచించి నిట్టూర్పుగా, నేను కావాలనుకుని కాలేకపోయినా నన్ను నేను చూడాలనుకుంటున్నాను అని సమాధానం చెప్పాడట. మీరందరూ అలా అనుకోకూడదనే నా ఈ ప్రయత్నం. మీరు మీ జీవితాన్ని మరింత అర్థవంతంగా ఎలా చేసుకోగలరు? మీ పని ద్వారా శాశ్వతమైన ముద్ర ఎలా వేయగలరు? జీవిత ప్రయాణాన్ని ఇంకా ఆలస్యం చేయకుండా మరింత సుగమం ఎలా చేసుకోగలరు? ఎలా అంటే, మీ లక్ష్యాన్ని మీరు తెలుసుకోవాలి. అప్పుడే అవన్నీ సార్థకం అవుతాయి. మనందరిలోనూ ఖచ్చితంగా ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. అందరూ వారి జీవితంలో ఏదో అసామాన్యమైన పని నెరవేర్చడానికి జన్మించారు. మన జీవితాలకు విలువనిచ్చేది మనం కష్టపడి పని చేయడమే. మీ లక్ష్యాన్ని గుర్తించడం అంటే ఇప్పుడున్న ఉద్యోగాన్ని వదిలేయడం కాదు. ఇప్పుడు మీరు చేస్తున్న పనిలోనే మరింత నిమగ్నత చూపి మీ శక్తి వంచన లేకుండా ఆ పనిని పూర్తి చేయాలి. మీరు రావాలనుకుంటున్న మార్పులు ఎవరో తీసుకువస్తారని కాచుకుని కూర్చోవడం కాదు. నేస్తమా, మీరే ఆలోచించండి. నీ ప్రపంచంలో నువ్వు కోరుకుంటున్న మార్పుని నువ్వే అయిపోవాలి. అప్పుడే నీ లక్ష్యం నీకు సాధ్యమవుతుంది. లక్ష్యాన్ని సాధించాలంటే మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసం ఆలోచించకుండా అదే నెరవేరుతుందిలే అనుకుంటే ఎలా సాధ్యమవుతుంది? ఆ లక్ష్య సాధనకు సరిపడా మనం కష్టపడి తీరాలి. అప్పుడే దానిని సాధించగలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.